లైటింగ్ పోతుంది. స్టార్ట్ చేస్తాం. టీఎన్బీసీ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత మహోత్సవ శుభాకాంక్షలు. రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలనేది చాలామందికి ఒక మీమాంస అనేది వచ్చింది. ఎందుకంటే రెండవ శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం కదా. ఈ సంవత్సరంలో శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చినాయి కాబట్టి ఎట్లా నిర్ణయం చేస్తారని చెప్పేసి చాలామంది సందేహాన్ని వెళ్ళబుచ్చారు. అయితే ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావులేదు. పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్నే మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలనేది ప్రమాణం. కాబట్టి రేపు నిరభ్యంతరంగా అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు, సౌభాగ్యం ఏంటనేది స్వయంగా పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్పినటువంటి వృత్తాంతమే మనకి ఈ వ్రతకల్పంలో తెలుస్తుంది. మరి చారుమతీదేవి యొక్క ఈ కథ అంతా కూడా ఈ వ్రత కథలో ఉంటుంది. మనకి ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ, ఆవిడ భర్తని దైవంగా పూజిస్తూ అత్తమామలకు సేవలు చేస్తూ సద్వర్తనతోటి పాతివ్రత్యాన్ని వహిస్తున్నటువంటి ఆవిడికి అమ్మవారే స్వయంగా వరలక్ష్మి అమ్మవారి యొక్క రూపంలో స్వప్నంలో కనిపించి చెప్పి ఈ వ్రతం చేయాల్సినటువంటి కల్పానికి సంబంధించిన అంశాలని కూడా చెప్పడం జరిగింది. సహజంగా ఏంటంటే ఆడపిల్లలు వివాహానికి పూర్వం సహజంగా మనం ఉండ్రాళ్ళ తెద్దె అట్లాగే అట్ల తెద్దె అంటే మంగళగౌరి ఉమాగౌరి వ్రతాలను చేసుకుంటారు. వివాహమైనటువంటి స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల చాలా విశేష ఫలితాలు ఉంటాయి. సత్సంతానాన్ని, వంశవృద్ధిని, సుఖ సౌఖ్యాలని, భోగభాగ్యాలని వీటన్నిటిని కూడా స్త్రీలు పొంది ఈ వరలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఇటువంటి విశేష ఫలితాలను ఇచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం వ్రతకథలో చాలా సంపూర్ణంగా ఉంటుంది. చారుమతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ స్వప్న వృత్తాంతాన్ని అందరికీ చెప్పి అందరితో కలిసి ఆ వ్రతం చేసుకునేటప్పుడు ముమ్మారు ప్రదర్శన చేసినప్పుడు మొదటి ప్రదర్శనలో కాళ్ళకి ఆభరణాలన్నీ వస్తాయి, రెండో ప్రదర్శనలో చేతులకి కంఠాభరణాలన్నీ వచ్చేస్తాయి, మూడో ప్రదర్శన చేసేసరికి ఆవిడ యొక్క నగరం అంతా కూడా బంగారం అయిపోయి బంగారమయంగా మారి అట్లాగే రథాలు, గుర్రాలు, తురగాలు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళ యొక్క ఇంటి దగ్గర నుంచి వాళ్ళ భర్తలంతా కూడా రావడం జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి ఇట్లా సంపత్కరమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని చేయటం అనేటువంటిది చాలా విశేషం. కాబట్టి రేపు అందరూ కూడా నిరభ్యంతరంగా ఈ చారుమతీదేవి కథని మీరు తప్పనిసరిగా చెప్పుకొని వ్రత కల్పానికి తగ్గట్టుగా అట్లాగే మొత్తం వ్రత విధానం అంతా కూడా పూర్తి చేసుకొని అట్లాగే వాయినాలు ఇచ్చుకోవడం కూడా 12 కుటుంబాలతోటి వాయినం ఇవ్వటం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వ్రత విధానంలో ఏదైతే పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడు చెప్పాడో అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారు చారుమతికి చెప్పిందో ఈ వ్రతకల్పంలో విధంగా మీరంతా కూడా అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించుకొని సత్సంతానాన్ని, సౌభాగ్యాన్ని, సుఖ సౌఖ్యాలని పొందుతారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత మహోత్సవ సందర్భంగా రేపు జరుపుకోబోయేటువంటి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.